హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని మన తెలుగు వాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరూ కూడా తిడుతున్నా లేదా ఇంకొకటి ఇచ్చినా కానీ వాళ్ళకి హ్యాపీగా లేదేమో. అందుకనే ఇక్కడ పరువు పోయినా కానీ వాళ్ళకి పెద్దగా పట్టింపు లేదేమో. చక్కగా తుడిసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు చేసింది ఏదో గొప్ప పని అన్నట్టు 250 కోట్లు స్కామ్ చేసి అసలు నెయ్యి అనేటువంటి పదార్థమే లేకుండా కొన్ని కెమికల్స్తో కూడినటువంటి బాత్రూంలో వాడేటువంటి యాసిడ్స్ని తీసుకొచ్చి కలిపి ప్రజల ప్రాణాలే తీసేద్దామనే ఆలోచనలో ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ అవన్నీ దాచుకుని బయటకు వచ్చి ఎంత ధైర్యంగా చీము నెత్తురు అభిమానం ఏమీ లేకుండా బయటకు వచ్చి సిగ్గు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనవాళ్ళు తిడితే మనవాళ్ళు ఎలా చేస్తే మన ఛానల్స్ మన టీవీలు ఇక్కడ చూపిస్తే సరిపోదుగా. ఇక్కడ వాళ్ళు తిట్టినా వాళ్ళకి పెద్దగా పట్టింపు లేదుగా. అందుకనే నేషనల్ మీడియా కూడా తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా ఇంకా అలాగే ఉన్నారు. ఇక్కడ మనం ఊస్తే సరిపోట్లా, వాళ్ళతో కూడా ఏ రకంగా ఊపించుకుంటున్నారంటే ఆ రకంగా ఊపించుకుంటున్నారు. అదే ఈ రోజు కనిపిస్తుంది. నేను ఒక్కసారి మీకు నేషనల్ మీడియాకి సంబంధించి నిన్నటి నుంచి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళతో పాటు కొంతమంది ఎవరైతే అధికార ప్రతినిధులుగా నాయకులుగా కొంతమంది ఆయా ఛానల్స్ పిలిచి వస్తున్నాయి. అరే బాబు మీరు చేసింది తప్పు, ఒప్పుకోండి, ఒప్పుకో అంటుంటే కూడా మేము చేసిన తప్పు కాదు, మేము చేసిన తప్పు కాదని బుకాయింపులు. మళ్ళీ అక్కడ సిట్టు చాలా క్లారిటీగా మీరు ఇంత దారుణమైనటువంటి పని చేశారు, కెమికల్స్ వాడి ప్రజలను ప్రాణాలే తీయబోయారు, హిందువుల భక్తుల ప్రాణాలు తీయటానికి మీరు ప్లాన్ చేశారు అనేటువంటి దాని మీద వస్తే దాన్ని కూడా బుకాయింపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారి మీకు వినిపిస్తాను. The Tirupati Laddu is one of the most, I would say, one of the most sacred prasadams all over India. From Kolkata to Mumbai, Lucknow to Chennai, Jammu to Guwahati, to receive a Tirupati Laddu is considered to be one of the greatest blessings for Hindus across the entire country. And hence to contaminate, to adulterate, and to fill the Tirupati Laddus with all kinds of dangerous chemicals, acetic acid esters, artificial lactic acid, monoglycerides, beta-carotene, and fake flavors. This is what has been found. There has been massive adulteration, huge amounts of adulteration of the Tirupati Laddu during Jagan's time. This is a reality. Around and saying that, animal fats have not been found. What do you mean, Jagan? What do you mean? The question is tonight, devotees across the world. మొత్తం ఒక ఛానల్ కాదు, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ కూడా నేషనల్ మీడియా ఒక రేంజ్లో వస్తుంది. వాట్ జగన్, అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా లేదా? ఇప్పుడు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు చేసింది తప్పు, ఒప్పుకో అంటున్నా కూడా ఇంకా దాన్ని చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనిని, అంత దారుణమైనటువంటి పనిని కూడా సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటిది, ఆయన చేస్తున్నటువంటి పనిని చూస్తుంటే వీళ్ళకి సిగ్గు లజ్జ అన్ని వదిలేశారా? వీళ్ళకి బుద్ధి గిద్ది ఇంకా రాదా? వీళ్ళ పనే ఇంతేనా అంటే డెఫినెట్గా వాళ్ళకి ఎంత ఊసినా సరే, ప్రజలందరూ ఊచి 151 నుంచి 11కు తీసుకొచ్చినా సరే తుడిసేసుకుని మళ్ళీ రెడీ అయిపోయారు. మీరు చేసింది తప్పు అని చెప్పి మనవాళ్ళు ఊస్తేనే కాదు, పక్కవాళ్ళు కూడా ఊయాలి కదా, అక్కడతో కూడా ఊపించుకునేటువంటి పని ఇక్కడ రెడీ అయిపోయారు. నేషనల్ మీడియాలో నిన్న ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి, అతను ఆనబ్ గోస్వామికి సంబంధించినటువంటి డిబేట్లో పాల్గొంటే, ఇదిగో ఇలా జరిగింది చెప్పు అని చెప్పి చెప్పు తీసి కొట్టినట్టుగా వాళ్ళు మాట్లాడారు. చెప్పు, స్పీక్ అవుట్, ఏం చేస్తున్నావు, మీ గవర్నమెంట్ జరిగిందా లేదా అంటే అలా జరగలేదు, ఇలా జరగలేదు, కానీ ఇంకోటి జరిగింది అని ఒప్పుకోవట్లా. మళ్ళీ దాన్ని కూడా ఇది మాత్రం జరగల, అది జరిగిందో లేదో మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైనటువంటి పని అంటే, తప్పు చేశారు సరే జరిగింది, దానికి ఎవరు బాధ్యులో వాళ్ళని శిక్ష చేయండి అని చెప్పేసి అనొచ్చు, కానీ అనేటువంటి పని చేయట్లా. ఎంత సిగ్గు లేకపోతే ఇంత బయటకు వచ్చి బహిరంగంగా వాళ్ళు చేసినటువంటి తప్పు మీద హోమాలు చేసేస్తారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, కొంతమంది ఏయో పూజలు చేసేస్తున్నారు, కానీ వాళ్ళు చేసినటువంటి తప్పును మాత్రం ఒప్పుకోవట్లేదు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పని. నిజంగా అదే చెప్తున్నా,
ఇక్కడ మన తెలుగులో వాళ్ళు, ఇక్కడ మన తెలుగు వాళ్ళు, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఊస్తే సరిపోదు. పక్కన ఉన్నటువంటి ఇండియా వ్యాప్తంగా లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఊయాలి. అయినా కూడా మనకి సిగ్గు రాదు. మనం తిడితే సరిపోదు, వాళ్ళతో కూడా తిట్టించుకోవాలి. అప్పుడే మనకి బుద్ధి వస్తుంది. అంటే నిజంగా అదే పరిస్థితి వస్తుంది. అయినా కూడా వీళ్ళకి సిగ్గు రాదు, అయినా కూడా బుద్ధి రాదేమో అనుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా యథేచ్ఛగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఇంటర్వ్యూలకు వెళ్ళి వాళ్ళతో తిట్టించుకుని బయటకు వచ్చిన అయినా కూడా తుడిసేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడ నిజంగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా భయం లేకుండా ఉంది చూసారా. ఎందుకంటే మాకేం కాదు, మాకేం అవదు, ప్రజలు గుడ్డిగా మమ్మల్ని నమ్మేస్తారు, మళ్ళీ మాకు ఓట్లు వేసేస్తారు. ఎందుకంటే ప్రజలకు చేత కాదు, ఇలా హిందువుల మీద ఇలాంటిది చేసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఎటువంటి ఏమీ ఉండవు, మళ్ళీ మాకే ఇలాంటి ఓట్లు వేస్తారు. 40% ఆయనకి మళ్ళీ ఓట్లు ఇచ్చారు కదా, సీట్లు ఇచ్చారు కదా, దాని గురించి ఆయన ధైర్యం అనమాట. అందుకని ఆలోచించుకోవాలి. ఏదేమైనా కానీ నిజంగా నేషనల్ మీడియాని చూసైనా సరే కొంచెం దిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు తిడుతున్నారని చెప్పినా కూడా వీళ్ళకి బుద్ధి రావట్లేదని ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు.